హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ కర్రీ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. బెండకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్స్‌లో ఏ విధంగా చేస్తారో అదే విధంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ బెండకాయ కూరకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే 1 లేదా 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు లైట్‌గా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 2 కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవి అన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నీ కూడా ఈ తాలింపులో వేసుకోండి. ఇలా ఉల్లిగడ్డలు వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా కలుపుకుంటూ వేయించండి. లేకపోతే ఉల్లిగడ్డలు మాడిపోతాయి. ఇలా ఉల్లిగడ్డలన్నీ వేగిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కలన్నీ కూడా వేసి తాలింపులో కలిసేలాగా బాగా ఒకసారి కలపండి. బెండకాయలు జిగురు రాకుండా కూర చేసుకోవాలంటే ముందుగా బెండకాయలన్నీ శుభ్రంగా వాటర్‌తో వాష్ చేసి ఒక క్లాత్ పైన వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న బెండకాయలన్నీ కట్ చేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే కర్రీ చేసుకోండి. బెండకాయలనేది అస్సలే జిగురు లేకుండా కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా తాలింపులో బాగా కలిసిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఇవి 2 వేసుకున్న తర్వాత ఇవి ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బెండకాయ ముక్కలు అన్నీ కూడా బాగా ఒకసారి గరిటె పెట్టి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేశారంటే బెండకాయ ముక్కలు అసలే మాడిపోవు, అడుగంటవు. ఎందుకంటే బెండకాయ ముక్కలకి జిగురు ఉంటుంది కాబట్టి మీరు కలపకుండా ఉన్నట్టయితే అంటుకొని పోతాయి, మాడిపోతూ ఉంటాయి. కాబట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి. ఇలా చేశారంటే ముక్కలు కూడా త్వరగా ఫ్రై అవుతాయి. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా మిక్స్ చేస్తూ వేయించుకోండి. బెండకాయ ఫ్రై రెసిపీ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చెక్ చేయండి. ఫంక్షన్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇలా కారం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా వేసుకోండి. ఈ బెండకాయ కూరలో ధనియా పౌడర్ వేయటం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. కారం మరియు ధనియా పౌడర్ వేసుకొని ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత లైట్‌గా వేయించుకోండి. ఇప్పుడు కారం, ఉప్పు అన్నీ రుచికి సరిపడా సరిపోయాయా లేదా చెక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయండి. ఇంతేనండి, మన బెండకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ బెండకాయ కూరని చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇక చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పటివరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ.